ఎక్కువ వలన మన ఆర్ఎస్పేటలో ఉన్న శ్రీనివాస పార్టీ జోన్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మరి గెట్ టుగెదర్ పార్టీ ఆర్టిఫాక్ట్ చేశారు. అయితే ఇది 1999 2000 బ్యాచ్ మాట. చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే డెకరేషన్ అయితే ఎరగొట్టేశారు. సరే లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉందో రండి. ఇక మొదలెడదామా?
అయితే 1 ఇయర్ బాబాయ్తో ఉన్నాను. సో లైఫ్ అయితే హౌస్ అయితే సో ఇది నాకు ఇది. ఊరేలో నాకు తెలియదు కానీ బాగానే ఉన్నాయా? మణి గారు భోజనాలు ఎలా ఉన్నాయి? ఓకే థ్యాంక్ యూ. సాయికృష్ణ గారు భోజనాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఓకే థ్యాంక్ యూ. భోజనాలు ఎలా ఉన్నాయండి? ఉమా గారు మీకు అదే నచ్చిందా? ఇప్పుడు ఏమంటారా? ప్రశాంత్ గారు భోజనాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఓకే థ్యాంక్ యూ. జగదీశ్వరి గారు అండ్ రామలక్ష్మి గారు ప్రియాంక గారు భోజనాలు ఎలా ఉన్నాయి? బాగుంటాయి కనుక ఒకసారి మాకు థమ్స్అప్ చూపించండి ఎలాగా. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. అండ్ భోజనాలు నచ్చలేదా అంటున్నాను? బాగున్నాయి కదా? ఓకే. భాస్కర్, ఈ యొక్క ఫంక్షన్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఇలాగ అందరూ ఒకే చోట కలిసి ఈ పార్టీ చేసుకోవడం చాలా బాగుంది, కానీ
కొంతమంది మిస్ అయిపోయారు, అది చాలా లోటుగా అనిపిస్తుంది. ఇలా కలిసి చేసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా పట్టుకుంటాడు అంతే కదా మా బాగుంది, అంతా చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. నువ్వు ఈ రకంగా నువ్వు చేయడం కూడా చాలా ఎక్సలెంట్. ఇది మాత్రం ఎక్సలెంట్. నాకు ఇదే అలాగే లేడీస్ అంతా బాగా కవర్ చేస్తావు, అలాగే జెంట్స్ అంతా బాగా కవర్ చేస్తావు. ఈ కాంటాక్ట్ అన్ని కూడా స్లోగా ఇంకా నువ్వు బాగా సపోర్ట్ చేసి మొత్తం అందరూ గ్యాదర్ చేయి. ఇంకా పార్టీ మీద నీ ఒపీనియన్ ఏంటి? చాలా రేర్ సిచ్యువేషన్. నిజంగా ఈ విధంగా కలవడం అనేది చాలా ఆర్గనైజర్స్ చేసిన కృషి ఇది. నిజంగా చాలా బాగా చేశారు. నిజంగా ఈ విధంగా కలవడం అనేది అదే నేను పేర్లు ఏం చెప్తుంది కానీ ఈ విధంగా చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అంత ఈజీ కాదు. ఏదైనా వాట్సాప్, నిజంగా ఇది వాట్సాప్ సోషల్ మీడియా ఎఫెక్ట్ అనుకుంటా ఇది కదా. నాకు తెలిసి సోషల్ మీడియా వల్ల ఇది ఈ గ్రూప్ కన్వర్ట్ చేయడం, ఈ విధంగా రావడం అనేది, గెట్ టుగెదర్ అనేది పెట్టుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మన వాళ్ళందరూ చాలా హ్యాపీగా బాగా గ్యాదర్ అయ్యారు. రాంబాబు, ఈ యొక్క పార్టీ మీద నీ ఒపీనియన్ ఏంటి? నిజంగా ఇది కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఎంత అయిపోయి 25 సంవత్సరాలు అయిందంటే నిజంగా నమ్మలేకపోతున్నాం. మెయిన్ ఇదంతా గ్యాదర్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికి చాలా థ్యాంక్స్. ఇది ఏ విధంగా ఉందంటే మళ్ళీ ఒకసారి మన క్లాస్ రూమ్ లో అందరూ కూర్చున్నామా అనే విధంగా ఉంది. ఇలా ఇది గ్యాదర్ చేసిన మీ అందరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఈ యొక్క పార్టీ మీద మీ ఒపీనియన్ ఏంటి? పార్టీ మీద ఇది కొప్పుల వేరుబాగుని కలిసింది, అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకేమంటున్నా ఇది ఇంకెవడో నరేష్ పోలీస్ అదే చంద్రశేఖర్ చూశాను, ఆడవాళ్ళు చూశాను అనుకుంది. ఇంకెవరు చూశాను బాగా జరిగింది. నువ్వు పింక్ షూట్ లో అదరగొట్టు. ఇంకేంటి ఏంటి నీకు వచ్చిన అడిమా నేను చెప్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ టు సీ ఆల్ టుగెదర్. చంద్ర, ఈ యొక్క పార్టీ మీద నీ ఒపీనియన్ ఏంటి? చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఒకసారి ఇక్కడ గ్యాదర్ అవడం, చాలా లాంగ్ టైం తర్వాత ఇక్కడ గ్యాదర్ అయ్యి కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ఆర్గనైజ్ చేస్తున్న మా ఫ్రెండ్స్ అందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రసాద్, ఈ యొక్క పార్టీ మీద నీ ఒపీనియన్ ఏంటి? అది నీకు ఏ విధంగా అనిపించింది? గుడ్ బాబు, అందరూ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అందరూ కూడా చాలా కాలం తర్వాత అందరూ ఇలా గెట్ టుగెదర్ అవడం చాలా హ్యాపీ. ఎస్పెషల్లీ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. విజయ్ అండ్ పవన్, ఈ యొక్క పార్టీ ఒపీనియన్ ఏంటి? మీకు ఏ విధంగా ఉంది? 10 సంవత్సరాల తర్వాత కలిసారు కదా. ఈ రోజు పార్టీకి రావడం చాలా హ్యాపీగా ఉంది. 25 years తర్వాత మళ్ళా 1999, 2000 బ్యాచ్ లో మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చి ఈ రోజు అందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా జరిగింది ఇది. ఇలా మనం మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో దిలీప్, ఈ యొక్క పార్టీ గురించి నీ ఒపీనియన్ ఏంటి? నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? 25 years తర్వాత అందరూ ఇక్కడ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందిరా. అయితే రావాల్సిన అందరూ రాలేదు కానీ వచ్చిన మట్టికి బాగానే అందరూ కలుసుకుని మళ్ళీ ఇంకేదో అకేషన్ జరిగితే మళ్ళీ కలుసుకొని కోరుకుంటున్నాను. 25 years తర్వాత అందరూ ఇక్కడ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందిరా. కాకపోతే ఇంకా చాలా మంది రాలేదు, వచ్చి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా శ్రీని గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశాడు. లేడీస్ లో కూడా షాజా బేగం కూడా బాగా ఆర్గనైజ్ చేసింది. ఈ యొక్క పార్టీ మీద ఒపీనియన్ ఏంటి? నీకు ఏ విధంగా అనిపించింది 10 సంవత్సరాల తర్వాత కలవడం? 25 సంవత్సరాల తర్వాత అందరూ కలవడం చాలా ఆనందంగా ఉన్నది. ఈ పార్టీని అరేంజ్ చేసిన శ్రీనివాస్ కి, షాజా బేగానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ. హలో, పార్టీకి రావడం మీకు ఏ విధంగా అనిపించింది? ఒకసారి మీ పక్క పార్టీకి రావడం అయితే చాలా సంతోషంగా అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత అందరినీ కలుసుకోవడం చాలా బాగా అనిపించింది. ఇంత బాగా అరేంజ్ చేసినందుకు చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. 25 years తర్వాత ఈ పార్టీకి రావడం, అందరినీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇది చేసి అరేంజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు అందరినీ గుర్తుపెట్టుకుని బాగా రిసీవ్ చేసుకుని బాగా చూసారు. ఓకే, థ్యాంక్ యూ.
హలో హాయ్, మీకు ఈ పార్టీ రావడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. 20 years ఆఫ్టర్ అందరూ కలవడం అంటే చాలా సర్ప్రైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్ షాజీ, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకెంతకన్నా ఏం చెప్పాలి? యొక్క పార్టీ గురించి నీ ఒపీనియన్ ఏంటి? రావడం ఎలా అనిపించింది మీకు? ఫీల్ వెరీ హ్యాపీగా. ఇంకా అంతేనా? ఇంకా అది లేదు, చాలా మంది పార్టీ చూసి చాలా సంవత్సరం కలిశారు కదా. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. కొంతమందిని చూసాక ఫీలింగ్స్ అంటే మనం వర్డ్స్ చెప్పేవి కాదు. ఒకే చూసి వీళ్ళు మన వాళ్ళ ఓకే చాలా అయింది చూసి అని చెప్పి డిఫరెంట్ ఫీలింగ్ అది. అంటే ఫీల్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. వచ్చేసిన తర్వాత సరే ఈ క్యారెక్టర్ ఒక ఐడియా వచ్చిన తర్వాత నా ముందేమో వెనకాల చెక్ చేసుకోవడం స్కూల్ చెక్ చేసుకుంటాం. నా ముందేమో ఇంకా మా నాన్నగారు చెప్పారు. నా ముందు మా నాన్నగారు చర్చగా మీ ముందు నేను మీ నాన్నగారు చెప్పారు చట్టం ఏదన్నా కావాలి అడుగు తీసుకుంటాను. ఒక అమ్మాయి దాంట్లో ఉంటుంది 5 డబ్బులు తర్వాత ఒక సంవత్సరం చేతిగా సరే ఎంత ఏమవుతుంది ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం అప్పుడు ముందు తీసుకెళ్ళాలి. ఇంగ్లీష్ భాష సో
ఫ్రెండ్స్ అయితే అడిగారు. ఆ తర్వాత సంవత్సరం చదివాను. అలాగే అక్కడి నుంచి నేను జగన్ హై స్కూల్ చేసుకోవాలి. ఆ జగన్ హై స్కూల్లో అయితే 8th వరకు అయితే ట్రాన్స్పోర్ట్ చేశాను. ఆ తర్వాత 9th క్లాస్ అయితే ఎక్కువ రావడం జరిగింది. కాకపోతే నేలలో నుంచి ఎక్కువ జగన్ హై స్కూల్ వరకు కూడా మంచి క్లైమేట్ అయితే అందించింది. ఎందుకంటే ఇటువంటి కలర్ఫుల్ క్లైమేట్ అయితే చూశాను. కులాబారీగా మతాబారీగా నెక్స్ట్ చూసుకుంటూ ఆ టైప్లో ఫ్రెండ్షిప్ చూసాను తప్ప ఎక్కువ చూసుకుంటూ ఫ్రెండ్షిప్ అయితే ఎక్కడ చూడలేదు. ఎందుకంటే అది ఫంక్షన్ ఫ్రెండ్షిప్ అది. సో ఎక్కడికి చూసుకుంటున్న ఫ్రెండ్షిప్. అలాగే మేము స్పోర్ట్స్ విషయంలో వస్తాం. ఇప్పుడు పిల్లలైతే టెక్నాలజీ కనబడుతుంది. టెక్నాలజీతో ఆడుకున్న తప్ప ఎవరో బయట ఫిజికల్గా ఆడుకోవట్లేదు. కానీ మా రైతు ఫిజికల్గా చాలా చేస్తాం. యాక్టివ్ చెప్పాలంటే మధ్యాహ్నం 1 గంట అయిన తర్వాత 1 గంట లెక్కలలో మేము 5 minutes 5 minutes ఫుడ్ తినేసి 5 minutes మళ్ళీ స్కూల్కి వచ్చేస్తాం. ఎందుకంటే గేమ్ ఆడుకోవడం, క్రికెట్ గేమ్ ఆడడం అతను చంద్రశేఖర్ గారి బాగుంది. దాని అంత కింద కదా గ్రౌండ్ కూడా అది ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు క్రికెట్ ఆడుకుంటున్నాను తెలుస్తూ ఉండేవాడు. ఆ స్నేహాన్ని ఎప్పుడు మర్చిపోరు. అలాగే క్రికెట్ కావాలి అట్లా వెళ్ళి మనం టోర్నమెంట్ కట్టడం, క్రికెట్ ఆడడం చాలా చేసాం. కాకపోతే ఇప్పుడు తెలిసి ఆ స్పోర్ట్స్ స్పిరిట్ ఎవరి దగ్గర లేదు. నేను ఎక్కువ చూసాను స్పోర్ట్స్ స్పిరిట్. నా ఏంటంటే అక్కడ స్పోర్ట్స్ స్పిరిట్ ఇప్పుడు చూడలేదు. అయితే మరి ఈ స్నేహం నుంచి చెల్లని కొంత లాభం పార్టిసిపేట్ చేయడం సంతోషంలో కూడా దిగడం. అలాగే లాభం కూడా మేము 2008 ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయితే ఫస్ట్ పార్టీ అక్కడ నుంచి కంటిన్యూ ప్రతిరోజు డాన్స్ చేసుకోవడం. లేడీస్ అయితే మా ఫస్ట్ టైం డాన్స్ పిల్లలతో బాగుంది మాట్లాడలేదు. సో నెక్స్ట్ టైం అయితే ప్రిపేర్ అవుతాం. అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే మాత్రం నేను ఇటువంటి ఫ్రెండ్షిప్ ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ ఫ్రెండ్షిప్ టైం వచ్చిన మాత్రం అసలు ఇప్పుడు కూడా వచ్చిన అసలు అందరికీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాల పనులు ఉన్నాయి. అయినా పక్కన పెట్టి ఎంతమంది ఈ రంగంలో వచ్చారంటే చాలా గ్రేట్. ముఖ్యంగా లేడీస్ అంత దూరం నుంచి మరి ఇలాగా గెట్ టుగెదర్ పార్టీ అంటారు. కానీ ఏ విధంగా ఆలోచించకుండా వాళ్ళ పనులని వాళ్ళ పిల్లల్ని కూడా పక్కన పెట్టి దూరం ప్రయాణం చేస్తున్నారు. మన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పార్టీ చేసుకుంటూ ముందుకు సాగాలని ఈ యొక్క స్నేహంలో ఇంకా ముందుకు నడిపించాలని నేను స్నేహాలు పంపించాలి అందరూ కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకైతే మా ఫ్రెండ్స్ అభిప్రాయం ఉన్నారు. ఇప్పుడు నా అభిప్రాయం చెప్తాను. నాకైతే ఇంతమందిని కలుసుకోవడం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇంతమంది ఒకేసారి రావడం, మా పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో వాళ్ళ అభిప్రాయాన్ని అయితే మీరు విన్నారు. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంతమంది ఒకే రకంగా ఒకేసారి కలుసుకోవడం అనేది అంత సులభం కాదు. కాకపోతే వాళ్ళ పనుల్ని వాళ్ళ యొక్క విధుల్ని కూడా పక్కన పెట్టి ఇంత దూరం వచ్చి కలిశారు. చాలా మంది హైదరాబాద్ అంత దూరం నుంచి కూడా వచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే లేడీస్ వాళ్ళు కూడా చాలా ఇనిషియేటివ్గా తీసుకుని ఇంత దూరం వచ్చి మాతో పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. కాకపోతే మరి కొంతమంది రాలేకపోయారు కొన్ని పనుల వల్ల. సో వాళ్ళు మిస్ అయ్యి ఉంటారు. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టుకున్నప్పుడు కూడా అందరిని పిలిచి ఇంకా గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాము.
సో ఫ్రెండ్స్ మరి చూసారు కదా నా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే కనుక కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మర్చిపోవద్దు. మా ఛానల్ పేరు గోదావరి రుచులు _RR. తప్పకుండా మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.